జగనన్న కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. తాము జగనన్న కాలనీలోకి వచ్చి 4.5 ఏళ్లు అయిందన్నారు. వైసీపీ హయాంలో 150 కుటుంబాలు ఇళ్లు నిర్మించుకున్నట్లు తెలిపారు. కాలనీలో మౌలిక వస్తువులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లు, డ్రైనేజీలు లేవని, అంతేకాకుండా తమ కాలనీలో ట్రాన్స్ఫార్మర్ రిపేర్కు వచ్చిన సొంత డబ్బులతో చేయించుకోవాల్సి వస్తుందని వెల్లడించారు. అనంతరం తమ సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. మేము 4.5 సంవత్సరాలు అయింది జగనన్న కాలనీకి వెళ్ళి. 4.5 సంవత్సరాలు 2 సంవత్సరాల వరకు వర్క్ అయ్యింది. ఆ ఊర్లో ఇల్లు నిర్మించుకున్నాము. దగ్గర ఇప్పుడు 150 కుటుంబాలు బ్రతుకుతున్నాము. మా 150 కుటుంబాలకి ఎలాంటి రేషన్ కానీ, డాక్టర్ పరంగా కానీ, పిల్లల స్కూల్కి వెళ్ళి రావడానికి కానీ, మంచినీళ్ళు కానీ, కరెంటు కానీ అసలు ఏమాత్రం అందుబాటులో లేదు. కరెంట్ అయితే ఉంది కానీ ఎలాంటి ట్రాన్స్ఫార్మర్లో ప్రాబ్లం వచ్చినా మేమే డబ్బులు ఇచ్చి రిపేర్ చేయించుకోవాల్సిన పరిస్థితుల్లోకి వచ్చాము. రోడ్లు అయితే అసలు ఏ క్షణము ఎవరు పడిపోతారో బండి కూడా వెళ్ళదు, ఎవరైనా వచ్చి చూడొచ్చు. అలాంటి స్థితిలావస్థకు చేరిపోయిన రోడ్లు అయితే. థర్డ్ వచ్చేసి అసలు ఎక్కడ మంచినీళ్ళు అనేవి మాకు లేవు. ఎవరికి సొంతగా వాళ్ళే బోర్ తీసుకొని ఆ బోర్లు ఉన్న వాళ్ళు బ్రతుకుతున్నారు, లేని వాళ్ళందరూ బయట నుంచి డబ్బులు ఇచ్చి తెప్పించుకుంటున్నారు. అలాంటి పరిస్థితి అయిపోయింది. అసలు ఎవరికైనా ఒక పాము కరిచినా, అనారోగ్యం వచ్చినా దగ్గరలో ఎక్కడా కూడా ఒక ఆర్ఎంపీ డాక్టర్ గారి సదుపాయం అనేది మాకు లేదు. ఏదైనా జరిగితే మేము విజయనగరం వచ్చే మళ్ళీ చూపెట్టుకోవాలి. అంతవరకు కూడా మా ప్రాణాలు ఉంటాయని మాకు ఎలాంటి గ్యారంటీ లేదు. స్కూల్ పిల్లలు వెళ్ళి వచ్చడానికి చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి మేము గవర్నమెంట్ కోరుకున్నది ఒక్కటే, మా అందరినీ ఆ కాలనీలో ఉండండి, మేము నివాసాలు పేదవాళ్ళకి ఇచ్చాము, కట్టుకోండి, మిమ్మల్ని చూసి ఇంకొంతమంది దిగుతారని చెప్పారు. మేము అందుకనే అంత దూరానికి వెళ్ళిపోయాము. ఒక్కొక్కరికి ఒక్కొక్క అడ్రస్ ఉంది, ఒక్కొక్కరు ఆధార్ కార్డు ఒక్కొక్క ఏరియాలో ఉంది. దగ్గరలో ఉన్న గుంకలానికి రేషన్కి వెళ్తే మా ఊర్లో ఇస్తే గానీ మీకు రేషన్ ఇవ్వమమ్మా అని చెప్పేస్తున్నారు. వాళ్ళ సమస్య వాళ్ళకు ఉంది. దయచేసి మాకు దగ్గరలో ఎక్కడైనా ఒక రేషన్ ఇప్పించండి. అలాగే ఏదైనా ప్రమాదశాత్తు జరిగితే ఆ క్షణానికి చెప్పుకోవడానికి ఒక ఆర్ఎంపీ డాక్టర్ గారిని పంపించండి.